రైట్ ఇక నేటితో మన్యం చిత్తూరు జిల్లాలో ఏనుగుల బెడదకు చెక్ పడనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఎట్టకేలకు ఫలించిందని చెప్పాలి. ఇవాళ కుంకి ఏనుగులు ఏపీకి రానున్నాయి. మరి కాసేపట్లోనే పవన్ బెంగళూరుకు వెళ్లనుండగా విధానసౌధలో జరిగే కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ కుంకి ఏనుగులను అప్పగించనున్నారు. ఈ కుంకి ఏనుగులకు మాస్తి, అభిమన్యు, కృష్ణ, రంజన్, కరుణ, దేవ అన్న పేర్లైతే పెట్టారు. వీటిలో 4 ఇన్నాళ్లు కూడా కర్ణాటకలోని కొడగు జిల్లాల్లో గల దుబారే ఎలిఫెంట్ క్యాంప్లో ఉన్నాయి. మరో 2 శివమొగ్గ జిల్లాలో సక్రబైల్ నుంచి వస్తూ ఉన్నాయి. ఏపీ ప్రభుత్వానికి కర్ణాటక సీఎం ఏనుగులను అందించాక వాటిని పలమనేరులో ఉన్న ఎలిఫెంట్ హబ్కు తరలిస్తారు. ఏపీ సరిహద్దుల్లోని పంట పొలాల మీద పడి దాడి చేసే ఏనుగుల్ని తరమడానికి కుంకి ఏనుగులతో పరిష్కారం లభించనుంది అంటున్నారు. కుంకి అనేది పర్షియన్ పదం కుమక్ నుంచి వచ్చింది. కుమక్ అంటే పర్షియన్లో సహాయం అని అర్థం. బెంగాల్ నుంచి తమిళనాడు వరకు ఈ కుంకి ఏనుగులను వినియోగిస్తూ ఉన్నారు. వీటిని చిన్నప్పటి నుంచి గస్తీ కాయటంతో పాటు రెస్క్యూ ఆపరేషన్స్లు సహాయం అందించేలా శిక్షణ కూడా ఇప్పిస్తూ ఉంటారు. జనావాసాల్లో చొరబడిన అడవి ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేయడానికి ఈ కుంకి ఏనుగులు సహాయపడతాయి. దాడులు చేస్తోన్న ఏనుగులను శాంతపరచడానికి కుంకి ఏనుగులను ఉపయోగిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మనుషులు, అడవి ఏనుగులకు మధ్య ఘర్షణ తలెత్తకుండా ఇవి సహాయపడతాయి. అడవి ఏనుగులు గాయపడినప్పుడు కూడా ఇవి వాటికి సహాయం చేస్తూ ఉంటాయి. కుంకి ఏనుగుల వల్ల చిత్తూరు, మన్యం, విజయనగరంలో అడవి ఏనుగుల బెడద తీరే అవకాశం ఉంది అంటున్నారు. రైట్, మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు ఈ మొత్తం ఆపరేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ మనకు అందించడానికి. దామోదర్, కుంకి ఏనుగులు వస్తే నిజంగా ఒక ఉపశమనం లభిస్తుంది అని అనుకోవచ్చా పంట పొలాల మీద దాడి చేస్తున్న ఏనుగుల నుంచి? సుమతి, ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు ఏదైతే విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఈ అటవీ ఏనుగుల దాడితో పంట పొలాల నష్టమే కాకుండా రైతులు కూడా పదుల సంఖ్యలో మరణించారు. ఈ నేపథ్యంలో వీటి నుంచి ఏదైతే అడవి ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా అటవీ సరిహద్దుల్లోనే వాటిని అడ్డుకోవడానికి కుంకి ఏనుగులను వాడుకోవాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికీ మన దగ్గర 3 కుంకి ఏనుగులు ఉన్నాయి. ఒకటి జయంతి, వైజయంతి, ఇంకో చిన్న గున్న ఏనుగు ఉంది. ఇవి రామకుప్పం మండలం ననియాలలో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నుంచి ఏదైతే విజయనగరం ప్రాంతానికి తీసుకువెళ్లడం, అక్కడ ఆపరేషన్ నిర్వహించడం కొంత ఇబ్బందికరంగా మారిన నేపథ్యం. దీంతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏదైతే గతంలో కౌండిన్య అభయారణ్యంలో ఉన్న ఏనుగులు ఇప్పుడు శేషాచలం అటవీ ప్రాంతంలోకి కూడా పెద్ద ఎత్తున విస్తరించాయి. ఈ మధ్య కాలంలో ఏదైతే నారావారిపల్లి, చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న నారావారిపల్లితో పాటు పలు ప్రాంతాల్లో దాడులు చేశాయి. ఒంటరి ఏనుగులు ఏకంగా 3 రైతులను చంపివేసిన ఘటన. అయితే ఏదైతే ఆగస్టులో పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు నిర్వహించాడు. కుంకి ఏనుగులను తమకు కావాలని కోరడంతో సెప్టెంబర్ లో ఒప్పందం కుదుర్చుకున్నారు. 6 ఏనుగులను ఇవ్వడానికి నిర్ణయించుకుంది. అందులో భాగంగా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించుకోవడమే కాకుండా ఇక్కడి నుంచి అటవీ సిబ్బందిని తీసుకెళ్లి కుంకి ఏనుగులను ఎలా సంరక్షించాలి, వాటితో ట్రైనింగ్, జంతువులు అటవీ ఏనుగులను ఏ విధంగా బయటికి తరలించాలి, ఈ ఇష్యూ మీద మొత్తం దీనికి సంబంధించి శిక్షణ కూడా 10 మంది అటవీ సిబ్బందికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పలంనేరు సమీపంలోని 50 ఎకరాల అటవీ ప్రాంతాన్ని కేటాయించారు. మొసళ్ళ మడుగు దగ్గర ప్రస్తుతం అక్కడ 20 ఎకరాలు పూర్తి స్థాయిలో ఏనుగులు ఉంచడానికి తగిన చర్యలు తీసుకున్నారు. షెడ్స్ తో పాటు ఒక వాటర్ ఏరియా ఏర్పాటు చేశారు. దీంతో పాటు మొత్తం ఆహారాన్ని ఏ విధంగా తయారు చేయాలంటే నిపుణులైన ఏనుగులు ఇప్పుడు ఎక్కడైతే సహాయం చేస్తున్నాయో వాటి పర్సంటేజ్ ఎంత ఉంది? ఒక స్టడీ ఉంటుంది, అంటే ఇవి ఖచ్చితంగా వాటి నుంచి రక్షణ కల్పిస్తాయని చెప్పి ఒక స్టడీ ఉంటుంది కదా, దాని ఎంత శాతం ఉంది? దక్షిణాది రాష్ట్రాల్లో ఏదైతే కేరళ, తమిళనాడు జోన్ ను కలిపి ఒక అటవీ జోన్ గా నిర్ణయించారు. ఆ ప్రాంతం తర్వాత అత్యధికంగా ఏనుగులు ఉన్నది మాత్రం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యం, శేషాచలం అటవీ ప్రాంతం. శేషాచలం అటవీ ప్రాంతంలో 60కి పైగా ఏనుగులు ఉన్నాయని గత లెక్కల్లో గుర్తించారు. అదేవిధంగా కౌండిన్య అభయారణ్యం ప్రాంతంలో 110 ఏనుగులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాటు
తరచుగా మనకు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా ఏనుగులు మధుమైలై ఫారెస్ట్ నుంచి మన వైపు ఏనుగులు చొచ్చుకొని రావడము ప్రాంతాల్లో జనవాసాలకు నష్టం చేకూర్చడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కుంకి ఏనుగుల వల్ల వాటిని వెనక్కి తరమడానికితో పాటు ముఖ్యంగా ఏదైతే మదపు ఏనుగు కానీ ఒంటరి ఏనుగులు కానీ గ్రామాల్లో దాడులు చేస్తున్నప్పుడు వాటిని తిరిగి లోపర్చుకోవడానికి కుంకి ఏనుగులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే వాటి సేవల కోసం తీసుకొని వస్తున్నారు. మొత్తం మీద అయితే ప్రస్తుతం మనకున్న 3 ఏనుగులతో పాటు ఈ 6 ఏనుగులు రావడం అటవీ శాఖకు అదనపు బలాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద 10 ఏనుగులను అటు 4 ఏనుగులు విజయనగరము మన్యం ప్రాంతంలో ఉంచి మిగతా 6 ఏనుగులు చిత్తూరు జిల్లాలో ఉంచడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వస్తున్న 6 ఏనుగులతో పాటు మరో ఏదైతే ఈ విధంగా గజ ఆపరేషన్ నిర్వహించినప్పుడు దొరికిన ఒంటరి ఏనుగులకు కూడా శిక్షణ ఇస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం మొత్తం మీద పవన్ కళ్యాణ్ యొక్క కృషి ఫలించిందని చెప్పవచ్చు. మొట్టమొదటిసారిగా ఈ దిశలో ఆయన చేయడమే కాకుండా అటువైపు నుంచి ఏనుగులను తెప్పించడం, దీనివల్ల అటవీ ప్రాంత సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజలకు కొంత ఉపశమనం ఖచ్చితంగా కలిగిస్తుందని చెప్పవచ్చు. సుమతి, మరోవైపు ఏదైతే వీటి కోసం మరింతగా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న 10 మందితో పాటు మరికొంతమందికి అదనంగా శిక్షణ ఇచ్చి వారి ద్వారా ఈ కుంకి ఏనుగుల నిర్వహణ కొనసాగిస్తామని చెప్తున్నారు. సుమతి. రైట్ దామోదర్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి పంట పొలాల మీద దాడి చేస్తూ ఉంటాయి ఏనుగులు, చూస్తూ ఉన్నాం. అలాగే రైతుల మీద కూడా దాడి చేస్తున్నాయి. వాటికి కుంకి ఏనుగులతో చెక్ పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ దిశగానే ఇప్పుడు కర్ణాటకలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వాటిని అప్పచెప్పే కార్యక్రమం జరగబోతోంది. ప్రస్తుతం ఏవైతే కుంకి ఏనుగులు పహారా కాస్తున్నాయి అక్కడ 75% వరకు ఆపరేషన్ సక్సెస్ అనేట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ కూడా దీన్ని అమలు చేయబోతోంది.